హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో ఇండియన్ పోస్టల్ నుంచి రిలీజ్ అయినటువంటి మంచి నోటిఫికేషన్ కోసం తెలుసుకుందాం. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు కేవలం ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అయితే ఎవరెవరు ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరికి జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటుంది, జాబ్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఏ ఏ స్టేట్స్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వచ్చి 12వ తారీఖు జూలై నెలలో రిలీజ్ అయింది. గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2014 అంటూ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో 2 రకాల పోస్టులు అనేవి ఉంటాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం, ఇలా 2 రకాల పోస్టులు అనేవి దీంట్లో ఉంటాయి. దీనికి ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి చేసుకోవచ్చు, అలాగే ఫీజు ఎంత అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ సబ్మిషన్ డేట్ వచ్చి జూలై 15 నుంచి ఆగస్టు 5, 2024 వరకు డేట్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక ఏవైనా కరెక్షన్స్ ఏవైనా చేసుకోవడానికి ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 8 వరకు డేట్స్ అనేవి ఇచ్చారు. ఇక పే స్కేల్ చూసుకున్నట్లయితే బీపీఎంకి 12,000 నుంచి 29,380 రూపీస్ వరకు ఇస్తారని చెబుతున్నారు. అలాగే ఏబిపిఎంకి వచ్చి 10,000 నుంచి 24,470 వరకు పే స్కేల్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ వరకు చూస్తే ఎస్సీ/ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ అలాగే పీడబ్ల్యూడి ఇలా రకరకాల ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. మీరు వీడియోని పాజ్ చేసి క్లియర్గా చూడండి. ఇక అదర్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అనేవి చూస్తే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ అంటే మీకు కంప్యూటర్ సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే అప్లై చేయవచ్చు, పిహెచ్ కేటగిరీలో ఎవరు అప్లై చేయొచ్చు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. లో డివిజన్, అలాగే హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటూ కొన్ని కేటగిరీస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. కేటగిరీస్ కూడా మీరు వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఇక్కడ చెబుతున్నారు చూడండి ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ అనేది తీసి ఆ మెరిట్ లిస్ట్ని బట్టి జాబ్స్ అనేవి ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎటువంటి ఎగ్జామ్ కూడా మీరు రాయాల్సిన అవసరం అయితే లేదు, అదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. సిస్టమే క్యాలిక్యులేట్ చేసి మెరిట్ ప్రకారం ఈ యొక్క జాబ్స్ అనేది ఇస్తామని చెప్తున్నారు. సిస్టమేటిక్గా మెరిట్ అనేది తీస్తారు. మీకు 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ జాబ్ సాధించే అవకాశం మీకు ఉంటుంది. ఇక మీకు ఆఫర్ లెటర్ కనుక వచ్చినట్లయితే మీకు చెక్ చేసేటువంటి సర్టిఫికెట్స్ ఏంటనేవి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్సే చెక్ చేస్తారు. మార్క్స్ షీట్ కానీ, ఐడెంటిఫై ప్రూఫ్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే
పీహెచ్ ఉన్న వాళ్ళకి పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళకి పీడబ్ల్యూ సర్టిఫికెట్, ఇలా ఇక్కడ ఇచ్చిన సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. ఆఫ్టర్ మీకు ఆఫరింగ్ లెటర్ కనుక వచ్చినట్లయితే. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు 100 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ ఫీజు అనేది లేదు. కేవలం జనరల్ వాళ్ళకి 100 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది మీరు క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా యూపీఐ ద్వారా కానీ మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. అలాగే స్టార్టింగ్ డేట్ వచ్చి జూలై 15th, 2024 నుంచి ఎండింగ్ డేట్ వచ్చి ఆగస్ట్ 5th, 2024 వరకు. ఇక ఏవైనా కరెక్షన్స్, ఎడిట్స్ చేసుకోవాలని అంటే, ఏదైనా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్గా పడినట్లయితే అప్లికేషన్లో సరి చేసుకోవడానికి మీకు డేట్ వచ్చి ఆగస్ట్ 6th నుంచి ఆగస్ట్ 8th, 2024 వరకు ఇవ్వటం జరిగింది. ఇక ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని చూస్తే, ఆంధ్రప్రదేశ్లో 1355 ఖాళీలు, అస్సాంలో 896 పోస్టులు, బీహార్లో 2558 పోస్టులు, ఛత్తీస్గఢ్లో 1338 పోస్టులు, ఇక ఢిల్లీలో 22, గుజరాత్లో 2034, హర్యానాలో 2041, హిమాచల్ ప్రదేశ్లో 708 పోస్టులు, జమ్మూ అండ్ కాశ్మీర్లో 442 పోస్టులు, జార్ఖండ్లో 2104 పోస్టులు, కర్ణాటకలో 1940 పోస్టులు, అలాగే కేరళలో 2433 పోస్టులు, అలాగే బీహార్లో 2558 పోస్టులు, ఛత్తీస్గఢ్లో 1338, అలాగే హిమాచల్ ప్రదేశ్లో 708 పోస్టులు, జమ్మూ కాశ్మీర్లో 442 పోస్టులు, జార్ఖండ్లో 2104 పోస్టులు, కర్ణాటకలో 1940 పోస్టులు, కేరళలో 2430 పోస్టులు, మధ్యప్రదేశ్లో 4011 పోస్టులు, మహారాష్ట్రలో 3170 పోస్టులు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 2255 పోస్టులు, ఒడిస్సాలో 2477, పంజాబ్లో 387, రాజస్థాన్లో 2718, తమిళనాడులో 3789, తెలంగాణలో 981 పోస్టులు, ఉత్తరప్రదేశ్లో 4588 పోస్టులు, ఉత్తరాఖండ్లో 1238, వెస్ట్ బెంగాల్లో 2543, ఇలా మీకు 40,000 ప్లస్ పోస్టులు అనేవి ఈ జీడీలో తీయటం జరిగి పోస్టల్ జీడీలో తీయటం జరిగింది. కనుక ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. ఎవరైతే 10th క్లాస్ పూర్తయ్యి ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో, మీకు 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకి అనేది ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది మీకు ఉంటుంది.